పంట చేల గట్ల మీద నడవాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి. పంట చేల గట్ల మీద నడవాలి, పంట చేల గట్ల మీద నడవాలి. ఇది మా ఊరు, మా పూర్వీకుల ఊరు. ఈ ఊరంతా మా పూర్వీకులు, మా ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నివసించిన ఊరు. ఇదే మునిరేడు. మునిరేడు గ్రామం ప్రస్తుత బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో అతి సమీపంలో ఉంది. నిజాంపట్నానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మునిరేడు గ్రామంలో మా ముత్తాతల తాతలు వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసించారు. ఇది చాలా చారిత్రకమైనటువంటి ప్రదేశం. మునిరేడు అనే ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ అటవీ ప్రాంతం, చాలా సుందరమైన ప్రాంతం, చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం అవడం వల్ల ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ మునులు ఇక్కడ నివసించి ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని చాలా సన్నివేశాలు, గాథలు ఉన్నాయి. కాబట్టి ఈ మునులు సంచరించిన ప్రాంతం, మునులు తపస్సు చేసిన ప్రాంతం, పుణ్య ప్రాంతంలా ఉండడం వల్ల దీనిని మునిరేడు గ్రామంగా పూర్వం నుంచి పిలవడం జరుగుతుంది. ఈ గ్రామంలో మా ముత్తాతలు పిన్నిపోయిన పెద్ద బసవయ్య గారు, వారి ముత్తాత మాధవుడు అనే, అక్కడి నుంచి చరిత్ర కొంతవరకు తెలుసు. మాధవుడు అనే వారి దగ్గర నుంచి మా ప్రాంతం ఇక్కడ ఎంతోమందికి మరి ఇక్కడ పరిపాలనా ప్రాంతంగా ఈ ప్రాంతం మొత్తాన్ని మా ముత్తాతలు వారు పరిపాలించారు. వాళ్ళు జమీందారులుగా ఉండి ఈ ప్రాంతానికి ఒక పెద్దగా ఉండి ఇక్కడ పరిపాలించేవారు. ముఖ్యంగా ఇక్కడ నిజాంపట్నంలో వేంచేసి ఉన్నటువంటి మొగదారమ్మ అమ్మవారి తిరునాళ్ళ ప్రతి సంవత్సరం అద్భుతంగా జరుగుతుంది నిజాంపట్నంలో. ఆ మొగదారమ్మకి పుట్టిల్లుగా ఈ మునిరేడు ప్రాంతం భావిస్తారు. అందుకే 5 రోజులు జరిగే ఈ అద్భుతమైన ఈ పండుగని మునిరేడులో పుట్టిల్లుగా భావించి ఇక్కడ సిడిమాను ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ పూత పెట్టడం జరుగుద్ది. మరి మా పూర్వీకులు ఆ పూత పెట్టే కార్యక్రమంలో ప్రధానంగా మొదటి కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించేవాళ్ళు మా పూర్వీకులు. మరి ఆ ప్రాంతాన్ని ఈరోజు నేను ఇక్కడ సందర్శించడం చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇక్కడ చాలా కొన్ని పొలాలు కూడా ఇక్కడ మా పూర్వీకులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆక్వాకల్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పోర్టు కూడా, నిజాంపట్నంలో పోర్టు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ప్రాంతాన్ని ఈరోజు నేను సందర్శించడం జరిగింది. అప్పుడప్పుడు వస్తుంటాను నేను ఈ ప్రాంతానికి. మా పూర్వీకుల యొక్క గాథలన్నా సరే నాకు చాలా ఇష్టం. మరి ఈరోజు మా బావమరిది కొండెపు శివనాగరాజు సారథ్యంలో మరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం ఇట్లా మా ముత్తాతలు ఆ దెబ్బ మీద ఆ పక్కన ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ గృహాలు అప్పట్లో ఉండేవి. ఇక్కడ పంటలు సరిగ్గా పండన కారణంగా ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి కొంతమంది తెనాలి, కొంతమంది బాపట్ల, అలా కొన్ని ప్రాంతాలకి వెళ్ళటం జరిగింది.